భారీగా పెరిగిపోతున్న కరోనా కేసుల దెబ్బకైతే గనక మరో 2 నెలలు స్కూళ్లకు సెలవులివ్వాలంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే కరోనా ఎఫెక్ట్ ఇంకా పెరిగిపోతుందని 2 నెలలు స్కూల్స్ క్లోజ్ అని అయితే చెప్తూ ఉన్నారు. సో, ఇది అధికారికంగా ఇప్పటికి ఇంకా ప్రకటన అయితే రాలేదు. అయితే ఏమనిపిస్తుంది అంటే దేశంలో మరోసారి కరోనా మహమ్మారి తీవ్ర ఉగ్రరూపం దాల్చనుందని తన కోరలు చేస్తూ అందరిని అటాక్ చేస్తూ ఉండడం వల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా చూస్తే 1000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు మన ఇండియాలో అయితే నమోదయ్యాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు అలర్ట్ అయితే జారీ చేసింది. కొన్ని కొత్త రూల్స్‌ని అయితే కూడా జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు కూడా మాస్కులు అయితే కంపల్సరీగా వాడాలంటూ, అలాగే మాస్కులు లేకుండా బయట తిరగొద్దని, అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, గర్భిణీ స్త్రీలు అలాంటి వారు ఈ గుంపులుగా తిరగడం గానీ, అవసరం ఉంటే తప్ప బయటికి రావడం గానీ చేయొద్దంటున్నారు. అంటే అవసరమైతేనే బయటికి రండి, గుంపులుగా తిరగొద్దు అని చెప్పి కేంద్రం అయితే చెప్పుకొస్తుంది. అంతేకాదు దగ్గు, జలుబులు, జ్వరం ఏమన్నా వచ్చిన వెంటనే కరోనా టెస్టులు అయితే చేయించుకోండి. ఒకవేళ పాజిటివ్ వస్తే క్వారంటైన్ అయితే అయిపోండి అని చెప్తుంది. ఇలాంటి మూవ్‌మెంట్‌లో మరో 15 రోజుల్లో ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా స్కూల్స్ అయితే ఓపెన్ కాబోతున్నాయి. అయితే అనుకున్న తేదీకి స్కూల్స్ ఓపెన్ చేస్తే పిల్లలందరూ కూడా స్కూల్స్‌కి వెళ్తే గనక కరోనా వ్యాప్తి ఇంకా ఎక్కువగా ఉంటుందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే సమ్మర్ హాలిడేస్‌ను మరో 3 వారాల పాటు పెంచితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఈలోపు కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటూ వైద్యాధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇదే క్రమంలో మరీ ముఖ్యంగా కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నటువంటి నార్త్ స్టేట్స్‌లో అంటే మనకంటే నార్త్ వైపు స్టేట్స్‌లో ఎక్కువగా ఈ యొక్క కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అందువల్ల సమ్మర్ హాలిడేస్‌ని అక్కడ ఎక్స్‌టెండ్ చేయాలంటూ ఆలోచిస్తోందట ప్రభుత్వం. అంతేకాదు ఇప్పుడున్న పొజిషన్స్‌కి స్కూల్స్ కనుక మళ్ళీ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని ఇంట్లో భరించలేక స్కూల్స్‌కి పంపిస్తున్నారు. పంపించేస్తారు. ఇక అదే మూమెంట్‌లో పిల్లలు ఏమన్నా తినుబండారాలు షేర్ చేసుకోవడం, పరిశుభ్రత పాటించకపోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే గనక కరోనా వ్యాప్తి పిల్లలకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అది సివియర్ అయితే దేశం మొత్తం కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి నార్త్ స్టేట్‌లో ఉండే అన్ని స్కూల్స్‌కి కూడా సమ్మర్ హాలిడేస్‌ను మరో 3 వారాల పాటు ఎక్స్‌టెండ్ చేసే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే తల్లిదండ్రులు ఇప్పటికే భరించలేకపోతున్నాం, ఇంట్లో పిల్లలు గేమ్స్ అయి ఆడుతున్నారు తప్ప ఏమీ లేదు. స్కూల్స్ ఓపెన్ చేస్తే ఆహ్, వెంటనే పంపించేస్తాం. మళ్ళీ 3 వారాలంటే 2 నెలల పైగా సెలవులిచ్చినట్లు అయిపోతుంది. కాబట్టి సెలవులు ఎక్స్‌టెన్షన్ చేయకపోవడం బెటర్ అని కొంతమందంటే, కొంతమంది మాత్రం గవర్నమెంట్ నిజంగా ఈ డెసిషన్ తీసుకుంటే మంచిదే. పిల్లల ఆరోగ్యానికి మించి ఇంకేముంటదని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త అయితే ట్రెండ్ అవుతోంది. దీనిపై మరి అటువైపు స్టేట్స్‌లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటది ప్రభుత్వం అనేదైతే తెలియాల్సి ఉంది.